నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక 2 రోజుల నుంచి హల్చల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జరిగినటువంటి H-1B వీసా ఫ్రాడ్. సో, జనరల్‌గా అది యాక్చువల్‌గా యూనివర్సిటీ రిలేటెడ్‌గా జరిగినటువంటి ఫ్రాడ్ అని అర్థమైంది సోషల్ మీడియాలో న్యూస్ చదివిన తర్వాత. సో, అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేశారు? ఎక్కడ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది? ఎవరైనా రిపోర్ట్ చేశారా? లేకపోతే యూఎస్సీఎస్ వాళ్ళే ఫైండ్ అవుట్ చేశారా? సో, ఎందుకు వీళ్ళిద్దరు దొరికారు? సో, చెప్పడం కూడా అన్ని న్యూస్‌లో కూడా వీళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళే అని చెప్పి అన్నారనమాట. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. అంటే మన వాళ్ళు ఫారెన్ వెళ్ళి వాళ్ళ సిస్టమ్స్‌ని ఎలా ఎంత సింపుల్గా వాడేసి, ఎంత సింపుల్గా ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే డబ్బులు సంపాదించాలి కరెక్టే, కానీ దానికి కూడా మరి ఇంత లెవెల్లో ఫ్రాడ్ చేసి సంపాదించాలనేది ఇట్లాంటివి చూస్తే అర్థమవుతుంది. డాక్టర్స్ కేసులు కూడా ఈ మధ్యన ఎన్ని బయటపడుతున్నాయంటే, ఇది మెడికేర్ ఇది ఉంది కదా స్కీమ్స్, దాంట్లో ఏవి దొంగ బిల్లులు పెట్టేసి డబ్బులు క్లెయిమ్ చేసుకున్నవి. మరి వీళ్ళకి డబ్బుల మీద ఆశ ఏంటో నాకైతే తెలియదు. బట్ దాని గురించి అయితే డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, అందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పర్సన్ ఏమో యూనివర్సిటీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఒకవేళ H-1B ఏదన్నా అప్లై చేయాలి అంటే ఆయన అప్రూవల్ ఇస్తాడనమాట. ఇంకొక అతను ఇన్వాల్వ్ అయిన అతనికి ఒక 2 కంపెనీలు ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో, దాని ద్వారా అతను జాబులు పెట్టిస్తారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఈ పర్సన్ ఎవరైతే యూనివర్సిటీలో పనిచేస్తున్నారో ఆయన వచ్చేసి ఆ పర్టిక్యులర్ H-1B రిక్వైర్మెంట్ ఏదన్నా ఉన్నప్పుడు, లేకుంటే వీళ్ళు క్రియేట్ చేయటం అనమాట. సో, దీంట్లో మెయిన్ ఏంటంటే ఫేక్ జాబు, గోస్ట్ జాబు, ఫేక్ ఆఫర్ లెటరు, ఫేక్ LCA అన్నీ ఫేకే, ఎవ్రీథింగ్ ఫేకే. సో, వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్కి H-1B క్రియేట్ చేస్తారనమాట. త్రూ లాటరీ ద్వారా కొన్ని H-1Bలు అప్లై చేసుకోవచ్చు, క్యాప్ ఎగ్జామ్ట్ కొన్ని H-1Bలు అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీకి ఒక్కొక్కసారి క్యాప్ ఎగ్జామ్ట్ కూడా ఇస్తుంటారు కదా. సో, అలాగా వీళ్ళు ఒక పర్టికులర్ పొజిషన్ అనేది క్రియేట్ చేసి, ఆ పొజిషన్కి LCA అప్లై చేసి యూనివర్సిటీ నుంచి H-1 అప్లై చేస్తారనమాట. చేసిన తర్వాత ఆ పర్సన్ స్టాంపింగ్ చేయించుకొని యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇద్దరు కదా వీళ్ళు ప్లీడెడ్ గిల్టీ, మొత్తానికి ఇద్దరు అనమాట. సో, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇంకొక ఆయనకి 2 ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ ద్వారా ఈ H-1B వాళ్ళని ఆయన జాబ్లో పెట్టిస్తాడనమాట. సో, అంటే ఇప్పుడు వీళ్ళ LCA తర్వాత వీళ్ళ చేసేటువంటి జాబు ఇవి అన్నీనేమో ఈ యూనివర్సిటీ పేరు మీద ఉంటాయి. అలాగా వీళ్ళు రకరకాలుగా H-1Bలు అప్లై చేస్తూ వచ్చారనమాట. సో, అక్కడ యూనివర్సిటీ పేరు మీద ఇష్టం వచ్చినట్టు H-1Bలు అప్లై చేయటం, కానీ వాళ్ళు అక్కడ చేయరు జాబు. ఇక్కడికి రావటం, ఈ కంపెనీ ద్వారా వేరే చోట జాబ్ చేయటం అనమాట. చాలా బాగుంది కదా, వెరైటీ టాలెంటెడ్ థాట్ ఎలా వచ్చిందో కానీ వీళ్ళకి. దీంట్లో ఎవరెవరు ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే, ఈ ఫ్రాడ్ డిటెక్షన్ FDNS వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత ఇది మన DHS వాళ్ళు ఉన్నారు దీంట్లో. తర్వాత ఈ ట్యాక్స్ కంపెనీ, ట్యాక్స్కి సంబంధించిన గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటాయి కదా, వాళ్ళు ఉన్నారు. సో, మొత్తానికి ఆల్ గవర్నమెంట్ బాడీస్ అన్నీ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అనమాట. ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేశారనమాట. సో, ఫైనల్గా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే, వీళ్ళు ఫేక్ జాబ్స్ అంటే గోస్ట్ జాబ్స్ని క్రియేట్ చేసి లేనటువంటి జాబులని సృష్టించి ఆ ప్లేస్లో H-1B వీసాలు చేసి, ఆ వీసాల మీద అంటే టెంపరరీ ఫారెన్ వర్కర్స్ని అమెరికా తీసుకొచ్చి వాళ్ళని వేరే కంపెనీస్లో వేరే చోట జాబులలో ప్లేస్ చేస్తున్నారు. తద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బులలో సంపాదించుకోవటం అనేది ఒక ఫ్రాడ్. ఇక్కడ జాబ్ కూడా లేదు కాబట్టి అనేది అనమాట. సో, ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళు జెన్యూన్ పీపుల్కి చాలా అన్యాయం చేశారు. ఇది 2020 నుంచి అరౌండ్ 2023 వరకు ఈ మధ్య గ్యాప్లో ఇన్వెస్టిగేషన్ జరిగిందనమాట. వాళ్ళు అనడం అంటే ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో రాసిన దాని ప్రకారం ఏంటి అంటే, వీళ్ళు జెన్యూన్ పీపుల్కి ఎలా అన్యాయం చేశారు అంటే, ఇప్పుడు ఈ ఫేక్ జాబ్లో, గోస్ట్ జాబ్లో, వాటెవర్ జాబ్లు లేకుండా ఉండుంటే, వీళ్ళు ఒక 10 మందినో 15 మందినో లాటిలో అప్లై చేసి తీసుకురాకుండా ఉండుంటే, ఆ జాబ్లు ఏమైతే ఉన్నాయో జెన్యూన్ పీపుల్కి వెళ్ళేవి కదా. నీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇండియాలో టాలెంట్ ఉండి అమెరికా వద్దాం అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఏదో ఒక ప్లేస్, ఇప్పుడు బస్ ఎక్కి 10 సీట్లు నిండిపోయినాయి అనుకోండి, ఆ 10 సీట్లు వేరే వాళ్ళు ఎక్కడానికి ఉండదు కదా. సో, అక్కడ వాళ్ళకి అవసరం లేదు అన్న ప్లేస్లో వాళ్ళు కూర్చుంటే వేరే వాళ్ళు కూర్చోలేరు. సో, కాబట్టి ఏంటంటే ఆ ప్లేసు వేరే వాళ్ళకి వెళ్ళేది కదా అని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లు చెప్తున్నారు. జెన్యూన్ పాయింటే కదా అది. మరి యాక్చువల్గా ఇప్పుడు
లోకల్‌లో ఉండే వాళ్ళకి ఎళ్ళినా పర్లేదు. మన మాస్టర్‌లు చదివిన వాళ్ళకి ఎవరికి ఎళ్ళినా పర్లేదు. మాస్టర్స్ చదివిన వాళ్ళకి లేదు ఇండియా నుంచి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఎళ్ళినా పర్లేదు. బట్ ఎట్లాగైనా అవి ఫిల్ అయ్యేవి అనేది ఒక ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇది ఎలా బయటకొచ్చుండొచ్చు అంటే మోస్ట్ ప్రాబబుల్లీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో గానీ, లేకపోతే సోషల్ మీడియాలో గానీ కరెక్ట్‌గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇన్వెస్టిగేషన్ అనేది అయితే ఎక్కడ పెద్దగా లేదులే గానీ జనరల్‌గా ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్లీ ఇప్పుడు వీళ్ళు అప్లై చేసినటువంటి జాబులు ఏమైతే ఉంటాయో రకరకాల జాబులు పొజిషన్స్ క్రియేట్ చేశారు కదా అవన్నీ క్రియేటెడ్ పొజిషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్టిక్యులర్ పొజిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఉంది అక్కడ ఇది ఏదో అగ్రికల్చర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్కి జరిగినటువంటి ఫ్రాడ్ అనమాట మెయిన్. సో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఉంది ఆ పొజిషన్ వీళ్ళు క్రియేట్ చేశారు అసలు అక్కడ అవసరం లేదు పర్సను కానీ అతను అక్కడ ఉండట్లేదు. మెయిన్ దీంట్లో చూడండి ఒక ఎంప్లాయీ H1B వీసా తీసుకొని అంటే హైలీ టాలెంటెడ్ వీసా తీసుకొని అమెరికా వచ్చి ఎక్కడో సంబంధం లేని చోట పనిచేస్తున్నాడు అంటే ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు పేరోల్ రన్ చేయాలా, ట్యాక్స్ కట్టాలా. సో ఇది అసలు ఏం లేదు ఆ పర్సన్కి ఈ యూనివర్సిటీకి సంబంధం లేదు కేవలం ఆ H1 మాత్రం ఉంది. ఇక్కడ పేరోల్ రన్ అవ్వట్లేదు ఆ పర్సన్ అక్కడ పని చేయట్లేదు వర్క్ లొకేషన్ వేరే ఎక్కడో ఉంది క్లయింట్ లొకేషన్ వేరే ఎక్కడో ఉంది అసలు యూనివర్సిటీకి ఎక్కడ సంబంధం లేదు. అలాంటప్పుడు ఈ H1 అనేది ఎక్కడో అక్కడ ఆ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు కదా యూనివర్సిటీ నుంచి ఎవరో ఒకరు USCISకి రిపోర్ట్ చేయడమో లేదు అంటే ట్యాక్స్ ఎక్కడ కట్టాలి వీళ్ళకి శాలరీ ఎక్కడ రావాలి యూనివర్సిటీలో రావాలి. మరి యూనివర్సిటీలో పేరోల్ రన్ రావట్లేదు కదా ట్యాక్సులు వాళ్ళు కట్టట్లేదు కదా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా తెలుస్తుంది కదా. లేదు వీళ్ళు ఒకటే పేరు మీద 4-5 పొజిషన్స్ క్రియేట్ చేసి ఉండొచ్చు కదా. ఫేక్ పొజిషన్ అనేది ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి ఫేక్ పొజిషను 10 క్రియేట్ చేయొచ్చు ఏముంది. ఇప్పుడు నిజమైన జెన్యూన్ జాబ్ అయితే ఒకటే క్రియేట్ చేస్తాము ఫేక్ అనుకోండి ఎన్నైనా చేయొచ్చు. అలా చేసినప్పుడు యూనివర్సిటీ మన USCISలో కూడా వాళ్ళు కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇదేంటి పర్టికులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్కి ఇన్ని LCAలు వచ్చినాయి యూనివర్సిటీలో ఇన్ని H1లు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళకు కూడా థాట్ వచ్చి ఉండొచ్చు కదా. సో అలాగా ఏమన్నా థాట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కడో ఒక చోట ట్రిగ్గర్ అయితే అవుతుంది అనమాట. అది అలా ఒక్క చోట మొదలైనటువంటి ఇన్వెస్టిగేషన్ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా తిరిగి ఫైనల్గా ఇప్పుడు వాళ్ళు దే హ్యావ్ ప్లీడెడ్ గిల్టీ అనేది చెప్పారనమాట. సో దే ఫౌండ్ గిల్టీ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. దాని ప్రకారం సోషల్ మీడియాలో రాసిన దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే July 30కి వీళ్ళకి సెంటెన్స్ ఇవ్వచ్చు అని ఉందన్నమాట. సో ఆ సెంటెన్స్లో కూడా ఎస్టిమేటెడ్ సెంటెన్స్ ఏంటి అనేది చెప్తారు కదా. దాని ప్రకారం ఏంటంటే 5 years జైలు తర్వాత 250,000 రఫ్లీ ఫైన్ పడవచ్చు అనేది అప్రాక్సిమేట్ ఉంది. అంటే ఇవి అక్యురేట్ ఇన్ఫర్మేషన్లు కావు కదా ఎందుకంటే సెంటెన్స్ ఇచ్చే టైంకి వాళ్ళ జడ్జి డిస్కషన్స్ తర్వాత మధ్యలో ఏమన్నా మళ్ళీ మారే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఫైనల్ది అయితే కాదు. కానీ ఇది ఈ 5 సంవత్సరాల జైలు శిక్ష 2,50,000 జరిమానా పడవచ్చు అనేది జనరల్గా ఉందన్నమాట సోషల్ మీడియాలో. బట్ దీంట్లో ఇప్పుడు ఎవరెవరైతే ఈ కంపెనీ ద్వారా H1లు యూనివర్సిటీ చేయించుకొని వచ్చి వేరే చోట పనిచేస్తున్నారో ఇప్పుడు ఈ 2 IT కన్సల్టింగ్ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఇంకొక ఆయన ఆ మెయింటైన్ చేసేటువంటి కంపెనీ ద్వారా వేరే కాంట్రాక్టింగ్ చేసేటువంటి H1 వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మరి వాళ్ళ జాబులు పోతాయా వాళ్ళ H1లు పోతాయా అంటే దీని గురించి ఎక్కడ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎక్కడ రాయలేదు. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎక్కడైతే కంపెనీలో పనిచేస్తున్నారో ఆ కంపెనీ వీళ్ళని డెఫినెట్గా టర్మినేట్ అయితే చేస్తుంది పక్క. ఈలోపు కనుక వీళ్ళు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ పెట్టుకొని వేరే కంపెనీకి మారింటే ఫైన్ నో ప్రాబ్లం. లేదు ఇంకా స్టిల్ అదే కన్సల్టింగ్ కంపెనీలో ఉండి కనుక వీళ్ళు జాబులు చేస్తూ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఒకవేళ USCIS వాళ్ళు కనుక ఇలా జరిగింది ఫ్రాడ్ మీరు వేరే కంపెనీ మారితే ఓకే లేదు అంటే మీ వీసాలు క్యాన్సిల్ చేస్తాం లేదా మీ H1లు రీవోక్ చేస్తాము అని ఏమన్నా ఆఫర్ ఇస్తారా. లేదు అవుట్ రైట్గా వాళ్ళు రావడమే ఫేక్ మీద వచ్చారు కదా గోస్ట్ జాబ్స్ మీద వచ్చారు అక్కడ రియల్ జాబ్ అనేది లేదు అసలు. మరి లేదు కాబట్టి మరి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అనేసి మరి ఏమన్నా వాళ్ళకి H1 రీవోక్ చేస్తారా. సో ఇందులో 2 రకాలు ఉంటాయి ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా. అంటే తెలిసి ఫేక్ జాబ్ అని తెలిసి వచ్చి
ఇన్ని రోజుల నుంచి నువ్వు బయట పని చేస్తున్నావు కానీ నీ ఎల్సీఏ ఏమో యూనివర్సిటీలో ఉంది అని తెలిసి రావడము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి తెలియకుండా మోసపోవడం అనమాట. అంటే ఏదైనా తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా గోస్ట్ జాబ్, ఫేక్ జాబ్ ఉంది కాబట్టి మరి డిఓఎల్, యుఎస్ఏఎస్ రూల్స్ ప్రకారం ఇన్ని రోజుల నుంచి పేరోల్ ఎక్కడ రన్ అవ్వాలో అక్కడ రన్ అవ్వలేదు కాబట్టి మరి H1 రివోక్ చేస్తారా, చేసి మీరు పంపిస్తారా, లేదా ఆప్షన్ ఏమన్నా ఇచ్చి మరి మీ తప్పు లేదు కాబట్టి మీరు ఏమన్నా వేరే ఎత్తుకోండి అని అంటారా అయితే క్లారిటీ అయితే లేదు. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ వీళ్ళ ఈ కంపెనీ ద్వారా ఉన్నటువంటి H1లు ఏమైతే ఉన్నాయో అంటే ఈ యూనివర్సిటీ రిలేటెడ్ H1లు మోస్ట్ ప్రాబబుల్లీ అయితే రివోక్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి వేరే ఆఫర్ రావచ్చు, లేదా ఈలోపు చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు సేఫ్ అవ్వచ్చు. చెప్పలేం, మనం ఏదైనా చెప్పలేం. యూఎస్ఏఎస్ వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనేది ఇక ఫర్దర్గా సెంటెన్సింగ్ అయిన తర్వాత ఉండొచ్చు అనమాట. సో మొత్తానికి ఏంటంటే జెన్యూన్గా ఎవరైనా సరే అమెరికా రావాలి అనుకున్న వాళ్ళకి నిజంగా ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళ ఫ్యూచరు అంతే, ఇక అయిపోయింది. ఇంకా ఎక్కడొస్తారో చెప్పండి. $1,00,000 కట్టాలా ఇప్పుడు అమెరికా రావాలంటే? నిజంగా స్కిల్ ఉండి టాలెంట్ ఉండి వద్దామనుకునే వాళ్ళు, డ్రీమ్స్ ఉంటాయి కొంతమందికి ఉంటాయండి. ఎందుకంటే ఇండియాలో సంపాదించుకునే దానికి, అబ్రాడ్లో సంపాదించుకునే దానికి ఎంత సంపాదించారండి అమెరికా వెళ్ళి ఒక్కొక్కళ్ళు. ఇవాళ యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఒక ఆయన 3 జాబ్లు ఇంకా స్టిల్ చేస్తున్నాడంట. ఈజ్ లుకింగ్ ఫర్ 4th జాబ్ అంట. గాడ్ బ్లెస్ హిమ్. 4వ జాబ్ ఎట్లా చేస్తాడో నాకైతే తెలియదులే, కానీ చేస్తూ 3 ఇళ్ళు కొన్నాడంట, ఇండియాలో 10 విల్లాలు కొన్నాడంట. మరి అది నిజమా అబద్ధమా నాకైతే తెలియదు. నిన్న వీడియోలో నా కింద కామెంట్లో ఉంటుంది చూడండి. మరి అంటే మనీ గ్రీడీనెస్ అనేది అప్పుడు ఒక జాబ్ వైఫ్కి, ఒక జాబ్ హస్బెండ్కి చాలదా నాకు అర్థం కాదు. వేరే వాళ్ళు బతుకుతారు కదా, అంటే మొత్తం మనం ఇది ఇవ్వాలి, మన కడుపే నిండాలి, ఇంత లాభ అవ్వాలి, 15 ఇల్లులు కొనుక్కోవాలి, సంపాదించేసేయాలి. పోనీ జెన్యున్గా సంపాదిస్తారా? లేదు. మళ్ళీ దాంట్లో 3 జాబులా, మరీ టూ మచ్. సెకండ్ జాబ్ కాంకరెంట్ H1B వేసి పార్ట్ టైం కింద చేయాలండి. 8 hours మీరు ఒక కంపెనీలో స్పెండ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళి 2 మీల్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, 2 ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇటో ప్లేట్ పెట్టుకొని 2 ఒకేసారి తినగలమా? తిన్నా ఎంత తింటాము? ఎంతో కొంతే పడుతుంది కదా. 2 ఫుల్ మీల్స్లు, పెద్ద ప్లేట్లు, ఇంత బిర్యానీ ఇచ్చడం కొండు వాడు ఒక దానికంటూ పొట్టకు కూడా ఇంత అనేది ఉంటుంది కదా, అంతవరకు వెళ్తుంది కదా. అంతకని ఎక్కువ చివరికి మిగిలిపోతుంది ఎక్కడొక్కడ. ఇది కూడా అంతే. ఎంత చేయగలం మనం జాబ్? 8 hours చేయాలి. 8 hours జెన్యూన్గా డబ్బులు తీసుకొని ఒక కంపెనీకి మీరు మీ స్కిల్ని అమ్ముతున్నారు. యు ఆర్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ కదా. మరి అలాంటప్పుడు ఆ 8 hours వేరే కంపెనీకి మీరు జాబ్ చేస్తున్నారంటే అది మోసమే కదా. అందుకనే కాంకరెంట్ H1Bలో కూడా ఏం చెప్పారంటే 20 hours లేదో సంథింగ్ ఏదో మీ పార్ట్ టైం, అంటే ఈ 8 hours ఇక్కడ చేసిన తర్వాత మిగిలిన అవర్స్ కొంత 4 hours పర్ డే. మనం మ్యాక్సిమం ఎంత 12 గంటలు కష్టపడడం అనుకోండి, 8 గంటలు ఇక్కడ చేస్తాము, 4 గంటలు వేరే చోట చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది అన్నట్టు. అంతేగాని 16 గంటలు అక్కడ, లేకపోతే ఇదే 8 గంటలు పొద్దున 3 కంపెనీలకి 324 గంటలు 8 గంటల్లో కవర్ చేసేయటం అది టూ మచ్ అనమాట. సో అంటే ఏంటంటే మనీ గ్రీడీనెస్. ఎండ్ ఆఫ్ ద డే వీసా రూల్స్ వయలేట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ టార్చర్ అంతా వచ్చి పడింది. ఏంటంటే జోసెఫ్ ఎడ్లం మళ్ళీ నిన్న కూడా క్లియర్గా చెప్పాడు, మేము వదిలేది లేదు, వీసా ఫ్రాడ్ చేసిన ప్రతి వాళ్ళని వదిలేది లేదు, ఏదైనా సరే ఖచ్చితంగా అందరినీ మాత్రం మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఫ్రాడ్లు ఏమని ఉంటే మాత్రం మీరు ఏదో గ్రీన్ కార్డులు వచ్చినాయని హ్యాపీ ఫీల్ అవ్వటాలు ఇలాంటి అయితే చేయకండి. మీరు మాత్రం సిస్టమ్ నుంచి అయితే మీరు గెట్ అవే కాలేరు అని చెప్పాడు అనమాట. అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఎవరైనా ఇంకా మీరు ఫ్రాడ్స్ చేస్తున్నారు అంటే కళ్ళు తెరుచుకోవడం బెస్ట్. ఓపీటీ కానీ, స్టెమ్ ఓపీటీ కానీ, H1 కానీ, లేదు ఇంకా చూద్దాంలే నన్ను పట్టుకున్నప్పుడు అంటే ఇంకెవరేం చేయలేరు. బట్ ఒకటేంటంటే ఎవరైనా ఇప్పుడు కొత్తగా H1B అప్లై చేసుకున్న వాళ్ళు కానీ, ఫ్యూచర్లో H1B మీద అమెరికా రావాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక వీళ్ళ వలన వాళ్ళ అమెరికన్ డ్రీమ్స్ షార్టర్ అయినాయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రాడ్ల వల్లనే కదా ఇప్పుడు మొత్తం అంతా అసలు ఇండియన్స్ అంటే ఇంకా ఇది అది అని చెప్పేసి ఒక టైప్లో తయారైపోయింది. సో అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, మీరు వెళ్ళి చూస్తా అంటే చూసుకోండి. బాయ్, హ్యావ్ గుడ్ డే.